నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రఘురామను కస్టడీలో కొట్టిన ఘటనలో బిగుస్తున్న ఉచ్చు. జగన్ సిఐడి పూర్వ డీజీ సునీల్పై హత్యాయత్నం కేసులు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ. పిఠాపురం నుంచే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రారంభిస్తాం. చెత్త నుంచి సంపద సృష్టిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్. కర్నూలు జిల్లా నాగనాథనహళ్లిలో దళిత మహిళ హత్య. పొలం వివాదంలో ట్రాక్టర్తో ఢీకొట్టి చంపిన ప్రత్యర్థులు. తిరుమల జపాలి తీర్థంలో ప్రమాదం. చెట్టుకొమ్మ విరిగిపడి భక్తురాలికి గాయాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు. దువ్వ హైస్కూలు జలమయం. విద్యార్థుల ఇబ్బందులు. నేపాల్లో కొండచర్యలు విరిగి నదిలో కొట్టుకుపోయిన బస్సులు. 65 మంది గల్లంతు. బాధితుల్లో 6 భారతీయులు. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. సీబీఐ కేసులో అరెస్టైనందున తిహాడ్ జైల్లోనే ఢిల్లీ సీఎం.